ఒకరు ఇన్స్పైర్ అవ్వడము, పలానా అక్కలాగా నేను ఉండాలా, పలానా ఆంటీలాగా నేను ఉండాలా, ఆ సిస్టర్ లాగా నేను ప్రార్థన చేయాలా, ఈ సిస్టర్ లాగా వాక్యం బోధించాలా అని నువ్వు నీ మాటలు ఇతరులను ఏం చేయాలంట, ప్రభావితం చేయాలా. వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, ఇవన్నీ మాట్లాడడానికి మనం నోరు తెరుస్తూ ఉంటాం. వాటి వల్లే మన ప్రయోజనం ఉందా? రూపాయి లాభం ఉందా దాంతో? లేదు. ఇంకా మీదికెళ్ళి గొడవలు, ఆమె ఇట్లా అనిందంట, ఈమె అట్లా అనిందంట అని ఇంకా కొన్ని కొట్లాట్లు వచ్చి తల మీద పడిపోతూ ఉంటాయి. అదే నువ్వు నోరు మూసుకొని ఉంటే జ్ఞానము గల స్త్రీగా నువ్వు అనిపిస్తావంట. చాలాసార్లు మాట్లాడుతూ ఉంటే జ్ఞాని కూడా ఎట్లా ఉంటాడంట, మూర్ఖునిలాగా అనిపిస్తాడంట. జ్ఞానవంతులమే, కానీ నువ్వు వ్యర్థమైనవన్నీ, అవసరం లేనివన్నీ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇతరులకు ఎట్లా కనిపిస్తున్నావంట, మూర్ఖురాలిగా. అదే నువ్వు మూర్ఖురాలివి అయి ఉండి కూడా నువ్వు మౌనంగా ఉంటే ఇతరులకు ఎలా కనిపిస్తున్నావంట, జ్ఞానులుగా. ఏది మంచిది? మౌనంగా ఉండటము. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని వాక్యం చెప్తా ఉంది. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఘనత వస్తుంది అనుకుంటాం. నో, ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత ఘనత, అంత హానర్ దేవుడు నీకు ఇస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా. ఇంకా చూస్తే నెససరీ, ఇది ఉపయోగమా, ఈ సందర్భానికి ఇది ఉపయోగమా. చూడండి, కొన్ని దుఃఖ పరిస్థితిలో ఉన్న ఇంటికి వెళ్తూ ఉంటాం, చనిపోయిన ఏ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్తూ ఉంటాం, అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏ మాటలు మాట్లాడాలా? ఆదరించే మాటలు మాట్లాడాలా. అక్కడ జోకులేస్తే, అక్కడ ఫన్ చేస్తూ ఉంటే, నవ్విస్తూ ఉంటే అందరినీ ఏమవుతుంది? ఏమనుకుంటారు మన గురించి? వీళ్ళకు తెలివి ఉందా అనుకుంటారు కదా. ఏది ఉపయోగమో, ఎక్కడ ఉపయోగమో అక్కడ అవే మాటలు మాట్లాడాలి. ఒక వివాహానికి వెళ్ళాం, అక్కడ సంతోషకరమైన మాటలు మాట్లాడాలా. అక్కడికి వెళ్ళి నీ దుఃఖమంతా ఒలకపోయొద్దు మళ్ళీ, ఎందుకంటే అది ఎటువంటి ప్లేస్? అది ఆనందించే సమయము. సో నెససరీ, ఏది ఉపయోగమో అది మాట్లాడాలా. చివరిగా కే అంటే కైండ్నెస్, దయ కలిగిన మాటలు మాట్లాడాలా. నీ మాటల్లో ఏముండాలా? దయ ఉండాలా, కనికరం ఉండాలా. కృంగిపోతున్న వారికి లేవనెత్తే మాటలు మాట్లాడాలా. ఈరోజు మనం అందరము లైట్స్ చూస్తూ ఉన్నాం చుట్టుముట్టు. ఈ లైట్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు తెలుసా? థామస్ ఎడిసన్. ఈ ఎడిసన్ అనే సైంటిస్ట్ చాలా చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఆయనకు తెలివి లేదు, మాట్లాడలేడు, సరిగ్గా చదవలేడు, పుస్తకాన్ని రాయలేడు. టీచర్ అనిందంట, మీ బాబు దేనికి పనికిరాడు, వేస్ట్గా ఇంటికి స్కూల్కి పంపిస్తూ ఉన్నారు, ఇంట్లో పెట్టుకోండి అని టీచర్ ఒక ఉత్తరం రాసిందంట. రాస్తే బాబు ఇంటికి తెచ్చి ఇచ్చాడు. తల్లి ఆ లెటర్ చూసింది, చూసి అనుకుంది, చాలా బాధపడింది, నా కొడుకుని ఇంకా స్కూల్కి పంపించొద్దనింది టీచర్ అని. అయితే కొడుకు అడిగాడంట, అమ్మ ఏం రాసింది మా టీచర్, నా గురించి ఏం చెప్పింది అంటే, తల్లి ఏం చెప్పిందంట అంటే, నాన్న నువ్వు చాలా జ్ఞానవంతుడు అంట, నీ అంత జ్ఞానము నీ టీచర్కి కూడా లేదంట. ఆమె నీకు చెప్పలేకపోతా ఉంది, ఎందుకంటే నీకు ఆమె కంటే మించిన జ్ఞానం ఉంది. సో ఆమె వరకు వద్దులేనన్న, నువ్వు ఇంట్లో ఉండు, నేను నిన్ను చదివిపిస్తా అని చెప్పిందంట తల్లి. చప్పట్లు కొడదాం ఆమెకు ఒకసారి. ఇంట్లో కూర్చోబెట్టింది, చదివించింది, జ్ఞానపు మాటలు నేర్పించింది, దేవుని వాక్యము నేర్పించింది, దేవుడే వెలుగు అని నేర్పించింది. ఆ వ్యక్తి ఒకానొక రోజు ప్రపంచాన్ని వెలిగించాడు. హల్లెలూయా. ఎంకరేజింగ్ వర్డ్స్, స్ఫూర్తినిచ్చే మాటలు. నీ బిడ్డలతో నువ్వు ఇంతేరా, నువ్వు పాడైపోతావు, నువ్వు యూజ్లెస్ ఫెలో, నువ్వు పనికిరావంటే నిజంగానే పనికిరాడు ఇంకెప్పటికీ. ప్రతి తల్లి కూడా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాలి. భర్తతో కూడా, మీ భర్తతో కూడా, మీ తోటి కోడలతో, నువ్వు ఎవరితో సంభాషణ చేసినా నువ్వు ప్రోత్సహించే మాటలు మాట్లాడాలా.
బాధ చెప్పుకున్నప్పుడు ఏం కాదులేమా, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నెమ్మదిస్తాడు, నీ లైఫ్లో దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పాలా. మళ్ళీ మళ్ళీ వస్తారు నీ దగ్గరికి, అక్క మంచి మాటలు చెప్తుంది అని. అంతేగాని కఠినమైన మాటలు, దయలేని మాటలు, మీకు బాగా అయింది ఇట్లనే కావాలా, నో, అటువంటి మాటలు మనము మాట్లాడకూడదు. ప్రియా సహోదరి సహోదరుడా, జీవ మరణములు నాలుక వశము. అవతల వ్యక్తి బ్రతకాలన్నా నీ నాలుక కారణము, క్షీణించిపోవాలన్నా నీ నాలుకే కారణము. సో జ్ఞానము కలిగి మనము నోరు తెరవాలా. ముందుకెళ్దాము. సంఘంలో స్త్రీలు ఏ విధంగా ఉండాలా అంటే, ఒక వ్యక్తి ఈ విధంగా అంటా ఉన్నాడు, కేవలము గమనించేవారిగా మనం ఉండొద్దు అంట. ఎట్లుండొద్దంట? గమనించే. వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్బా బాగా వాడుతున్నారు, బాగా చేస్తున్నారు, బాగా వాయిస్తున్నారు, బాగా ఓన్లీ చూసే ఆడియన్స్ లాగా మనము ఉండకూడదంట. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఏమనంటే, ప్రతి ఒక్కరము సంఘంలో పాల్గొనే వారిగా ఉండాలా. ప్రతి విషయంలో. నిజంగా ఇందాక సిస్టర్ గారు గేమ్స్ పెడతా ఉంటే అందరం పాల్గొన్నామా లేదా? అందరు ఎంజాయ్ చేశారా? అందరు సంతోషించారా? అదేవిధంగా క్రీస్తులో కూడా అందరూ కలిసి పాల్గొనాలా. దేవుడు నీకు చక్కటి స్వరం ఇచ్చిండొచ్చు, ఇవ్వకపోయిండొచ్చు, బహుశా ఎవరికి నచ్చకపోవచ్చు నీ స్వరం. అయినప్పటికీ ఎవరికి నచ్చుతుంది? దేవుని నచ్చుతుంది. నువ్వు ఎట్లా పాడినా వింటాడు ఆయన. నువ్వు వంట చేసుకుంటూ పాడినా ఆయన వింటాడు. నువ్వు బస్సులో ప్రయాణం చేసుకుంటూ పాడినా ఆయన వింటాడు. నువ్వు ఆటోలో పాడుకున్న ఆయన వింటాడు. సో నీవు పాల్గొనాలా. క్రీస్తులో, సంఘములో పాల్గొనే స్త్రీగా మనము ఉండాలా. ఆడియన్స్ లాగా కూర్చోవద్దు. ఓన్లీ నేను చూసేస్తాను, లాస్ట్ ప్రార్థన ఆమెన్ కాగానే వెళ్ళిపోతాను. నో, నీ వల్ల అయినది. ఒకవేళ నీకు దేవుడు వాక్యాన్ని ఉపదేశించే జ్ఞానం ఇచ్చాడేమో, ఉపదేశించు, చెప్పు కొన్ని మాటలు. మొత్తం బైబిల్ అంతా చెప్పనవసరం లేదు, నీకు తెలిసిన కొన్ని మాటలు ఇతరులకు బోధించు. ఒకవేళ వంట, ఇక్కడ ఏమైనా మీటింగ్స్ జరుగుతూ ఉంటే, వంట జరుగుతూ ఉంది, నీకు చక్కటి వంట చేసే స్కిల్స్ ఉన్నావేమో, ఏం చేయాలా? వెళ్ళి పాల్గొనాలా. ఎందుకంటే నువ్వు పాస్టర్ అమ్మకి చేయట్లేవు, పాస్టర్ గారికి చేయట్లేవు, ఎవరికి చేస్తున్నావు? దేవునికి చేస్తూ ఉన్నావు. క్లీనింగ్ పని ఉందేమో, ఊడ్చే పని ఉందేమో, దులిపే పని ఉందేమో, దాంట్లో కూడా మనం ఏం చేయాలా? పాలి భాగస్లం కావాలి. ఓకే, నాకు ఏ పని లేదు కదా, అట్లీస్ట్ ఇదన్నా చేస్తాను. నిన్నెవరు చూస్తూ ఉన్నారు? దేవుడు నీ హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడు. నీ తగ్గింపును ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన బహుమానాలు ఇవ్వకుండా ఉండాడు. ప్రియా సహోదరి సహోదరుడా, క్రీస్తు సంఘములో మనం ఏ పని చేసినా ఒక మాట అనుకోవాలా, నేను మనుషుల కోసం కాదు, దేవుని కోసం చేస్తూ ఉన్నాను. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు రివార్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ముందుకు పిలిచి సన్మానం చేసినా చేయకపోయినా, ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనము పాల్గొనే వారిగా మనం ఉండాలి. ప్రియా సహోదరిలారా, మనము మన తల్లిదండ్రులు వీళ్ళకే జన్మించాలని మనం దేవునికి చెప్పామా? చెప్పారా మీరు? నేను పలాని వనపర్తిలో ఆ అమ్మగారికే నేను పుట్టాలి అని దేవునికి చెప్పామా? లేదు. ఇది ఎవరి నిర్ణయము? దేవుని నిర్ణయము. ఇంకా చూస్తే మనం ఆడపిల్లగా పుట్టాలని ఎవరి నిర్ణయము? దేవుని నిర్ణయం. చాలాసార్లు అంటాం, ఎందుకయ్యా నన్ను ఆడపిల్లగా పుట్టించావు? ఎంతమంది అన్నారు ఈ మాట? ఎప్పుడు అనలేదా? వెరీ గుడ్ అన్నారు, వెరీ గుడ్, నిజం ఒప్పుకుంటున్నారు. అక్కడ కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అనుకుంటా ఉంటాం, ఎందుకు ఆడపిల్ల? ఇది నువ్వు ఆడపిల్లగా పుట్టడము దేవుని నిర్ణయము, దేవుని చిత్తం. ఇది ఆయన ప్రణాళికలో నువ్వు నేను ఉన్నాము. ఏదో ఉట్టిగా మనల్ని ఆయన సృష్టించలేదండి. ప్రతి ఒక్కరిని, ప్రతి పాత్రను ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆయన
సృష్టించాడు. ఆ ఉద్దేశాన్ని ముగించి మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ముగించకుండా వెళ్ళకూడదు. యేసు ప్రభు సిలువలో చివరిగా ఒక మాట మాట్లాడాడు. ఏమని? 7 మాటలు. నువ్వు నాకు అప్పగించిన పని నేను ఫినిష్ చేసినాయా, నేను వెళ్ళిపోతున్నా. ఈ మాట మనమందరము ఈ భూమిని వదిలేలోపు చెప్పాలా. అయ్యా, నువ్వు నన్ను ఎందుకు పుట్టించావో ఆ పని నేను ముగించాను. ఇన్ని ఆత్మలను సంపాదించాను, నా బిడ్డలను సరిగ్గా పెంచాను, నా బాధ్యత నేను చేశాను, నా పని నేను ముగించాను. ఐఎమ్ రెడీ లార్డ్, తీసుకెళ్ళు. ముగించాలి పనిని. ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు సగం మెసేజ్ చెప్పి నేను వెళ్ళిపోతే ఏమంటారు? ముగించానా? ముగించలేదు. మనం ఏ పని చేసినా ముగించాలా, ఫినిష్ చేయాలా దాన్ని. సో ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టించాడు. కాబట్టి మీరు అడగాల, దేవా నన్ను ఎందుకు ఈ లోకంలో పంపించావు, నేను ఈ పని ఏం చేయాలా, నాకు నేర్పించు, నాకు డోర్స్ ఓపెన్ చేయి, నాకు త్రోవలు సరళం చేయంటే దేవుడే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రాంతానికి రావడం కూడా దేవుని చిత్తము అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఎవ్వరూ నాకు తెలియదు. ఇక్కడ రజనీ సిస్టర్ గారి బ్రదర్ మాత్రమే, కొండేడులో పాస్టర్ బ్రదర్, ఆ అన్న మాత్రమే నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడు ఒకటి ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవా నన్ను నీ ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళు, నన్ను వాడుకో అయ్యా, నీ సేవలో నేను వాడుకో, ఇంకా నన్ను వాడుకో, అనేక ఆత్మలను సంపాదించనికే నన్ను వాడుకో అని ప్రార్థన చేశాను. కానీ వనపర్తికే నన్ను తీసుకెళ్ళని నాకు తెలియదు. ఇది ఎవరి చిత్తము? దేవుని చిత్తము. నా మొర విన్న దేవుడు మీ మొర వినడా అండి? వింటాడు. ప్రార్థన చేయాలా, నీకు ఆసక్తి ఉండాలా. నువ్వు మోకరించి ప్రార్థించు. బహుశా నెల రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, కానీ నీ ప్రార్థనకు మాత్రం జవాబు తప్పకుండా వస్తుంది. అది నమ్మాలా. ముందుకెళ్దాము. ప్రియ సహోదరి సహోదరుడ, వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? అపోస్తుల కార్యములు 20 చదవండి మా. చాలమ్మా. ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమనంటే, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక నేను బోధించాను. హల్లెలూయా. ఉపయోగకరమైనది ఏది దేవుడైతే నా హృదయంలో పెట్టాడో దాన్ని ఏది కూడా నేను దాచలేదు, అన్నీ మీకు చెప్పేశాను అంటా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాల్లో దేవుని వాక్యం ఉందా లేదా? చెప్పండి. ఉంది కదా. దేవుడు చేసిన మేళ్ళు మన హృదయాల్లో ఉన్నాయా లేవా? దేవుడు చేసిన ఉపకారములు మన హృదయంలో ఉన్నాయా లేవా? దేవుడు ఎన్నోసార్లు మన మరణం నుండి తప్పించాడు, అపాయాల నుండి తప్పించాడు, మన బిడ్డలను తప్పించాడు. ఆ మేలులన్నీ నీ హృదయంలో ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు అవి నువ్వు ఏం చేయాలంట? ఇతరులకు దాచుకోకుండా చెప్పాలి. పౌలు అంటా ఉన్నాడు, ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక అన్నీ నేను మీకు చెప్పేశాను. దేవుని వాక్యం మనం వింటా ఉన్నాము, విని ఇక్కడే వదిలేసే వారిగా మనము ఉండకూడదు. నీ వాక్యం ఎక్కడ పోవాలా? ఇతరులకు చేరాలా. మా ప్రాంతంలో నేను ఒకరోజు వాక్యం చెప్తా ఉంటే, వాక్యం ముగించినాక ఒక మెసేజ్ వచ్చింది నా ఫోన్కి. ఆ మెసేజ్ చూస్తే నేను 45 నిమిషాలు మాట్లాడిన వాక్యం అంతా అందులో టైప్ చేస్తుంది.
నేను అనుకున్నాను ఇంత ఓపిక ఎవరికి ఉంది బాబోయ్, 45 నిమిషాలు మాట్లాడిన మాటలు, వాక్యము, వర్సెస్తో సహా ఈ మెసేజ్ ఎవరు టైప్ చేశారంటే చివరిగా ఒక అమ్మగారు కూర్చొని ఉన్నారు. ఆమె మొత్తం టైప్ చేసుకుంటూ కూర్చుంది. ఆమె అంటా ఉంది, సిస్టర్ నాకు ఒక అలవాటు ఉంది, ఎక్కడికి పోయినా నేను వాక్యం టైప్ చేసుకుంటాను, ఇంటికి వెళ్ళినాక స్టేటస్లో పెట్టుకుంటాను. ఎవరో ఒకరు చూస్తారు, ఎవరో ఒకరు చదువుతారు, ఫోన్ చేస్తారు, ఎవరు ఇంత మంచి వాక్యం చెప్పారంటే వాళ్ళకు మీరు చెప్పిన విషయాలన్నీ నేను వాళ్ళకి చెప్పేస్తాను. ఇంకొక సండే ఇంకొక దైవజనులు చెప్పిన వాక్యం వింటాను, అన్నీ టైప్ చేసుకుంటాను. ఎవరో ఒకరు చూస్తారు, కాల్ చేస్తారు, వాళ్ళు చెప్పిన వాక్యం అంతా చెప్పేస్తాను. ఇక్కడ ఇండైరెక్ట్ ప్రీచింగ్ అయిపోతూ ఉంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాను వాక్యం గురించి. మీ బంధువులు నాకు తెలుసా? మీ బంధువులు ఇక్కడికి వచ్చారా? మీతో రాలేరు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? మీరు వెళ్తారా? నేను వెళ్తానా? మీరు వెళ్తారు. మీ జాబ్లో, మీ ఉద్యోగంలో, మీ స్నేహితుల దగ్గరికి మీరు వెళ్తారా? నేను వెళ్తానా? మీరు వెళ్తారు. మీ చుట్టుపక్కల, మీ ఇంటి పక్కన ఉన్న పొరుగు వారి దగ్గరికి మీరు సమీపంగా ఉంటారా? నేను సమీపంగా ఉంటానా? మీరుంటారు. సో నువ్వు విన్న వాక్యము, ఇన్ని రోజులు దేవుడు నీ హృదయంలో పెట్టిన వాక్యము ఇతరులతో ఏం చేయాలంట? దాచుకోకుండా చెప్పాలి. అది వాళ్ళకు మేలు చేస్తుంది, వాళ్ళ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. ఎప్పుడు కూడా వాక్యాన్ని దాచుకోవద్దు. ఇంకా చూడండి, 27వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 20:27. చదవమ్మా. హల్లెలూయా. మీకు తెలపకుండా దేవుని సంగతులు నేనేది కూడా దాచలేదు. మళ్ళీ చెప్తా ఉన్నాడు, ఐ డిడ్ నాట్ హైడ్ ఎనీథింగ్. ఏది నేను దాచిపెట్టలేదు. ఏవి దాచిపెట్టొద్దో అవి దాచిపెడతా ఉన్నాము, ఏవి దాచిపెట్టకూడదో వాటిని దాచిపెట్టేస్తూ ఉన్నాము. అర్థమవుతుందా? వాక్యాన్ని ఎప్పుడు దాచొద్దు అంటున్నాడు ప్రభు, ఇతరులకు చెప్పేసే అంటా ఉన్నాడు. మిగతా విషయాలన్నీ దాస్తూ ఉన్నాం. వాళ్ళ ముచ్చట్లు, వీళ్ళ ముచ్చట్లు, వీళ్ళ గురించి తెలుసుకునే, వాళ్ళ గురించి తెలుసుకునే అవి దాచిపెడతా ఉన్నాము. నో ప్రియ సహోదరిలారా, పరిశుద్ధ వాక్యం మనకు ఈరోజు బోధిస్తూ ఉంది. నువ్వు ఏమి నేర్చుకున్నావో దేవుడు నీ హృదయంలో పెట్టిన ఆ ఆలోచనను ఇతరులతో పంచుకోవాలా. ఇంకా ముందుకెళ్దాము, వాక్య భాగాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తుంది ఏంటంటే, వాక్యాన్ని ప్రకటించే స్త్రీగా ఉండాలా. చెప్పండి, వాక్యాన్ని ప్రకటించే స్త్రీగా ఉండాలా. ఎప్పుడు అనుకోవద్దు, నేను పాస్టర్ అమ్మని కాదు కదా, నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదు కదా, నాకు తెలియదు కదా, ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు చదువు రాని పామర్లనే ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళ పేర్లే ఇప్పుడు గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి పెడతా ఉన్నారు. ఏమని? సెయింట్ థామస్ కాలేజ్ అంట. తోమా చదువుకున్నాడా? పీజీ చేశాడా? డాక్టరేట్ చేశాడా? నో. ఎటువంటి అర్హత లేని వారినే దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సో నువ్వు ఎప్పుడు కూడా వాక్యం చెప్పడానికి సిగ్గు పడొద్దు. మొట్టమొదటిగా వాక్యాన్ని ప్రకటించే స్త్రీలుగా మనం ఉండాలి. రెండవది చూస్తే, సమస్తము దేవుని కోసము చేసే స్త్రీగా ఉండాలా. ఏ పని చేసినా ఎవరి కోసం చేసే స్త్రీగా ఉండాలా? దేవుని కోసము. వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31. అందరం వాక్యాన్ని చూద్దాం. హల్లెలూయా. మీరు భోజనము చేసినా, నీళ్లు తాగినా, ఏ పని చేసినా ఎవరి కోసం చేయాలంట?
దేవుని కోసం చేయాలంట. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు దేవుడు ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇంత పని చేస్తున్నా నాకేం లాభము లేదు కదా అనుకుంటామా అనుకోమా? లాభం ఉంటే చేస్తాము, లాభం లేకపోతే చెయ్యము. ఇంకా చూస్తే ఎవరన్నా మనకు అప్రిషియేషన్ ఇస్తూ ఉన్నారా లేదా, పొగుడుతూ ఉన్నారా లేదా? పొగిడితే చేస్తాము, లేకపోతే చెయ్యము అనుకుంటాము. కానీ నో, ఎక్కడ ఉన్నా నిన్ను చూస్తుంది ఎవరు? దేవుడు. తల్లిగా నీ బాధ్యతను నిర్వహిస్తూ ఉంటే నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి నీ పిల్లలకు నువ్వేం చేయాలా? న్యాయంగా ఉండాలా. ఒకరిని ఒకలాగా ప్రేమించడం, ఒకరు నాలాగా ఉన్నారని వాళ్ళని దగ్గర తీయడం, ఒకరు తెల్లగా ఉన్నారని వాళ్ళని ముద్దులు పెట్టుకోవడం, నల్లగా ఉన్న పిల్లల్ని పక్కన పెట్టడం, ఇట్లాంటివి మనము చేయకూడదు. ఇవన్నీ ఎవరు చూస్తూ ఉన్నారు తెలుసా? దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలా. వంట చేస్తూ ఉన్నావు, ఇంట్లో అందరికీ సరిపడే విధంగా చేయాలా. ఒకరిని లెక్కనే చేయం మనము. మనకెవరన్నా శత్రువులు ఉంటే ఇంట్లో వాళ్ళకు ఒక కప్పు రైస్ కూడా పెట్టం. ఎవరు చూస్తున్నారు? ఇది దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు పని చేస్తున్నావు, సనుక్కుంటా ఉన్నావు, గునుక్కుంటా ఉన్నావు, చెయ్యాలన్నా వీళ్ళకు, నాకేం పట్టింది, ఓ ఆహా అని అనుకుంటా చేస్తుంటే దేవుడు అనుకుంటాడు, నిన్నెవరు చేయమన్నారమ్మా, వదిలేయి. సనుక్కోవడం, గునుక్కోవడం దేవునికి ఇష్టము లేదు. ఇజ్రాయేలీలు దేవునితో మేలు పొందుకుంటా ఉన్నారు, మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు? సనుక్కుంటా ఉన్నారు. ఎంతమందికి ఉంది అలవాటు? సనుక్కునే అలవాటు. బయటికి చెప్పరు, నోట్లో అనేసుకుంటా ఉంటారు. నో, సంతోషంగా చేయండి. ఎవ్వరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు లెక్క చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎటువంటివంటే మనుషులు ఇవ్వలేనివి. ఒక మనిషి నీకు ఒక గిఫ్ట్ ఇస్తే డబ్బులు ఇస్తారేమో, ఫోన్ ఇస్తారేమో, లేకుంటే ఒక కార్ ఇస్తారేమో, చూసే వస్తువులు ఇస్తారేమో. ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. ఎంతోమందికి ఇవన్నీ ఉన్నాయి కానీ రాత్రి పడుకోవడానికి నిద్ర మాత్రలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. డబ్బులు ఉన్నాయి, ఓ బ్యాంకులో కోట్లు ఉన్నాయి, ఇంట్లో నగలు ఉన్నాయి, రాత్రి నిద్ర రాదు. షుగర్, బీపీ ట్యాబ్లెట్స్ ఇన్నేసుకోవాలా. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. దేవుడు ఇచ్చే సమాధానం ఎట్లా ఉంటుందంటే, నీ పక్కన 10,000 మంది కూలినా, నీ కుడి ప్రక్కన 1,000 మంది పడిపోయినా నీలో నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. అది దేవుడిచ్చే సమాధానము. కరోనా సమయంలో అందరం ఎలా బ్రతికాము? భయంతో కదా. కానీ దేవుని నమ్మిన బిడ్డలకు ఏముండాలా? విశ్వాసం ఉండాలా, దేవుని మీద నమ్మకం ఉండాలా, సిద్ధపాటు ఉండాలా. ఏ టైంలో నేను ఈ లోకాన్ని వదిలినా నేను నిన్ను చూస్తా కదా, నిన్ను కలుసుకోవడానికి నేను వస్తున్నా కదా. బిల్లీ గ్రహం అనే దైవజనుడు ఒక ఆయన కోట్ల మందికి ఆయన సువార్తను అందించాడు అమెరికా దేశంలో. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, నాకు మరణం అంటే భయం లేదు, ఎందుకంటే నేను ఈ లోకాన్ని వదిలి నా సృష్టికర్తను కలవడానికి వెళ్తా ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. అది అండి సిద్ధపాటు. దేవుని కొరకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలా. రెప్పపాటున ఆయన రాబోతా ఉన్నాడు.
సంఘము ఎత్తబడే సమయం రాబోతా ఉంది. ఎత్తబడేవారు ఎంతమందో తెలీదు, విడువబడేవారు ఎంతమందో తెలీదు. కానీ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, విడువబడిన వారికి శ్రమ. ఆ శ్రమ భూమి పుట్టినప్పుడు నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ రాలేదంట, ఇక మీదట రాబోదంట. మనం ఇంజెక్షన్ తీసుకుంటేనే ఈ శ్రమ ఎప్పుడు పోతుంది అనుకుంటాం. కానీ యేసు ప్రభువును వదిలేసుకుంటే, ఆయన రాజ్యాన్ని వదిలేసుకుంటే ఆ శ్రమలు వర్ణించలేనివంట అండి. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. వాక్యం చెప్తా ఉంది, ఇద్దరు తిరగటి రాయి విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. మిద్దె మీద ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. మనం ఏ గుంపులో ఉంటాము? సిద్ధపడ్డావా ప్రియ సహోదరి సహోదరిలారా? ఆర్ యు రెడీ టు ఫేస్ క్రైస్ట్? ఆయనను చూడడానికి, ఆయనను కలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? నీ ప్రతిరోజు జీవితంలో నీకు ఎన్ని బిజీ షెడ్యూల్ అన్న ఉండొచ్చు, ఎంత ఉద్యోగం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు. ఇందాక అన్నారు కదా, ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నో బాధ్యతలు మా మీద ఉన్నాయని. అన్నీ ఉండొచ్చు, కానీ నీ దేవునితో నీకు సమయం ఉందా? ఆ 24 గంటల్లో నువ్వు టిఫిన్ మానట్లేదు, లంచ్ మానట్లేదు, స్నానం చేసుకోవడం మానట్లేదు, డిన్నర్ చేయడం మానట్లేదు, కానీ ఏం మానేస్తూ ఉన్నాం? ప్రార్థన మానేస్తూ ఉన్నాం, వాక్యాన్ని మానేస్తూ ఉన్నాం. ఏది నిన్ను ఎత్తబడే గుంపులో ఉంచుతుందో అదే మానేస్తూ ఉన్నాం. ఏది మట్టిలో కలిసిపోతుందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈరోజు వంటలు, బిర్యానీ, నైట్కి బిర్యానీ చేయాలంటే పొద్దున్న నుంచి కష్టపడాలా, నానబెట్టాలా, గంటలు గంటలు గంటలు. చేసాను. ఒక షాపింగ్కి వెళ్తే ఈ షాప్లో నచ్చలే ఆ షాప్లో నచ్చలే వేరే ఊరికి వెళ్ళాలా, అక్కడ నచ్చలే సిటీకి వెళ్ళాలా. ఎన్ని గంటలు! ఇవి తెచ్చుకున్నాక ఎంతసేపు సంతోషంగా ఉంటాం? ఒక కొత్త బట్టలు వేసుకుంటే ఎంతసేపు ఆనందంగా ఉంటాం? మహా అంటే ఒక నెల. ఆ తర్వాత పాతగా అయిపోయింది, ఇంకోటి కొనుక్కోవాలి. వీటి కోసము మనము సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాము. ఏదైతే నేను శాశ్వతమైన రాజ్యానికి తీసుకొని వెళ్తుందో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఏ పని చేసినా దేవుని మహిమ కోసం మనం చేయాలా. కొలసీలకు రాసిన పత్రిక 3:17 చదువుకుందాం. కొలసియన్స్ 3:17. హల్లెలూయా. మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కొన్ని అన్నాడా, అన్ని అన్నాడా? మీరు ఏం చేసినా అన్నాడా? మీరు కొన్ని చెయ్యండి దేవుని పేరట, కొన్ని వద్దు అన్నాడా? ఏమి చేసినా కదా. జీవితంలో ఎప్పుడు మన దారులు సాఫీగా ఉండవు. ఉంటాయా అండి? ఉండవు. ఈరోజు ప్రధానమంత్రిగా పిలువబడుతున్న మోడీ గారు, ఆయన ఒకప్పుడు ఏం చేశారంట? గుజరాత్లో రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాడంట. ఏం అమ్ముకున్నాడు? ఛాయ్ అమ్మేటోళ్ళు ఎలా ఉంటారు? ఏ పరిస్థితిలో ఉంటారు? ఏ బీదరికంలో ఉంటారు?
ఆ స్థితి నుంచి దేవుడు ఆయనకు ఈ స్థానం ఇచ్చాడేమో. ఈరోజు ప్రధానమంత్రిగా పిలువబడతా ఉన్నాడు. కష్టపడే స్వభావము మనలో ఉంటే, ఏ పని చేసినా సంతోషంగా చేసే స్వభావము నీలో ఉంటే, నేను దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తాడు. చూడండి, 1వ తరగతి 2వ తరగతి 9వ తరగతి 9 పాస్ అయితేనే 10కి వెళ్తాం. ఎస్ ఆర్ నో? 9 ఎగ్జామ్ లేకుండా అందరినీ 10కి పంపించేస్తారా? నో, పరీక్ష ఉంటుంది. జీవితంలో కొన్ని పరీక్షలు దేవుడు అలో చేస్తూ ఉంటే వాటిని కృతజ్ఞత పూర్వకంగా చెయ్యాలా. పౌలు అంటా ఉన్నాడు, ఏ పని చేసినాను, అయ్యా ఇది నాకు ఇచ్చావా, థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలయ్యా, నేను చేస్తాను తండ్రి, నా శక్తి లోపం లేకుండా చేస్తాను, నన్ను ఆశీర్వదించు అనాలా. ఒకసారి మా యొక్క చర్చ్లో చిన్నపిల్లలకి సండే స్కూల్ చెప్తా ఉంటే నేను ఒక మాట అన్నాను. ఏమనంటే, దేవుని మందిరంలో బాత్రూమ్స్ కడగమన్నా ఏం చేయాలా? కడగాల అని చెప్పినాను. చెప్పడం ఈజీ కదా, చెప్పడానికి ఏమి అన్నీ చెప్పేస్తూ ఉంటాం. చెప్పాను, అయిపోయింది. ఒకరోజు మా మందిరం శుభ్రం చేస్తూ ఉంటే కొంతమంది యవన చెల్లెలు వచ్చి ఒక మాట అన్నారు, అక్క మనం బాత్రూమ్స్ కడుగుదాంరా అని. ఏం కడగదాము? బాత్రూమ్స్. నేను మా తల్లిదండ్రులకు నేను ఒక్కతే కుమార్తెను. చాలా గారాబంగా నన్ను పెంచారు. మా మమ్మీ నేను తిన్న ప్లేట్ కూడా తీసేది, అంత మంచిగా చూసుకునేది. సో అన్ని క్లీనింగ్స్ మా మమ్మీయే. నేను ఎప్పుడు సొంత బాత్రూమ్ కూడా క్లీన్ చేయలేదు. నేను అనుకుంటా ఉంటాను, నేను పబ్లిక్ టాయిలెట్ కడగాల, ఇప్పుడు అందరూ వెళ్ళిన వాష్రూమ్స్ నేను కడగాల దేవా అని మనసులో అనుకుంటా ఉంటే పరిశుద్ధాత్మ స్వరం నాకు వినిపిస్తూ ఉంది. ఏమనంటే, నువ్వు చెయ్యలేనప్పుడు ఎందుకు చెప్పావు, నీ వల్ల కానప్పుడు ఎందుకు చెప్పావు, చెప్పక ఇంకోసారి. నేను అన్నాను, దేవా నేను వెళ్తాను, కడుగుతాను. నేను వెళ్ళాను, హార్పిక్ బాటిల్ తీసుకున్నాను, పబ్లిక్ టాయిలెట్స్ అందరు బట్టలు కట్టుకొని కడిగారు ముక్కుకి, నేను అది కూడా కట్టుకోలేదు. సంతోషంగా చేశాను ప్రియా సహోదరిలారా. ఆ రోజు మీకు తెలుసు పబ్లిక్ టాయిలెట్స్ ఎట్లుంటాయో, అన్ని వాష్రూమ్స్ జెంట్స్వి లేడీస్వి అన్నీ కడిగాను నేను. ఈరోజు దేవుడు నన్ను ఏ స్థానంకి తీసుకొచ్చాడు? ఇంతమందికి బోధించే స్థానంలో నన్ను పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాము. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో నీకు అప్పగించిన బాధ్యత ఎప్పుడు కూడా సనుక్కుంటూ గునుక్కుంటూ చేయకండి. సంతోషంగా చేయండి, కృతజ్ఞత పూర్వకంగా చేయండి. అదొక భాగ్యం అనుకోండి, ధన్యత అనుకోండి, దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అనుకోండి. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ పిల్లల తరతరాలు దీవింపబడతారు. హల్లెలూయా. సో ప్రియ సహోదరి సహోదరుడా, రెండవది మనం ఏం చేయాలంట? సమస్తము దేవుని కోసం చేసే స్త్రీగా ఉండాలి. మూడవది చూద్దాం, వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలంట? వాక్యాన్ని అనుసరించే వారిగా. ఇక్కడ నుంచి విన్నాము, ఈ చెవులో నుంచి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవద్దు. ఎలా, ఏం చేయాలంట? వాక్యాన్ని ఫాలో చేయాలా. ఈరోజు వాక్యం విన్నావు, నీ భర్తకు నువ్వు లోబడాలి. ఇంటికెళ్ళి ఏం చేయాలా? ఏం చేయాలా? లోబడాలా, అవలంబించాలా, వాటిని క్రియరూపకంగా చేయాలా. వినడం మట్టుకే కాదు, కానీ నువ్వు విన్న వాక్యాన్ని ఫాలో చేయాలా. అది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు బహుమానం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయొద్దు. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా నేను అనుకుంటాను, పలాని దైవజనుని నిలబెట్టి దేవుడు ఈరోజు నాకు ఏదో మెసేజ్ పంపించాడు. ఏం పంపించాడు?
నాకు ఒక లేఖ పంపాడు ఈరోజు నా దేవుడు, అది నేను తెలుసుకోవాలా. కొంతమంది వాక్యముకు అక్కడ వెళ్ళిపోతారు, ఇక్కడ వెళ్ళిపోతారు, కరెక్ట్ ఆశీర్వాదం టైంకి వస్తూ ఉంటారు. వాక్యమే నీకు నీ జీవితంలో నెమ్మదినిస్తుంది, నీ జీవితంలో నీ మార్గానికి వెలుగునిస్తుంది. వాక్యమే నీ హృదయంలో సమాధానం నింపుతుంది. సో అట్టి వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయదు, ఫాలో చేయాలా. దేవుని వాక్యాన్ని వెంబడిస్తే ఏం జరుగుతుందో చూద్దాము. సామెతలు 3:13 చదువుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దేవుని వాక్యం వినేవారు ఏం సంపాదించుకుంటా ఉన్నారంట? జ్ఞానము. ఈ జ్ఞానం ఎవరన్నా దొంగతనం చేయగలరా? చేయగలరా జ్ఞానాన్ని? నో. సో నీ హృదయములో జ్ఞానం ఉంటే నువ్వేంటంట? ధన్యుడవు, ధన్యురాలివి. ఇంకా ఏం చేసినా కూడా మనం ధన్యులమని వాక్యం చెప్పట్లేదు. నేను చాలా కష్టపడ్డాను, నేను ఇది చేశాను, వాక్యం చెప్పాను, పాటలు పాడాను, ఏ దానికన్నా ధన్యుడవని చెప్తుందా? నో. ఏం చెప్తుంది? నీ హృదయంలో వాక్యము నింపబడితే, వాక్యము నింపబడితే నువ్వు ధన్యుడవు. ఇంకా చూద్దాం 3:18. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము. ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో జీవము పొంగుతూ ఉంటుంది. జీవ జల నది అయిన యేసయ్య మన హృదయంలో ఉంటాడు. నీలో నెమ్మది ఉంటుంది, నీలో సంతోషం ఉంటుంది, జీవం ఉంటుంది. ఈరోజు చాలామంది ఫిజికల్గా జీవంతో ఉన్నారు, కానీ ఆత్మ ఎట్లా ఉందంట? మృతమైపోయిందంట, డెడ్. నీలో ఉన్న ఆత్మ యాక్టివ్గా ఉండాలా. నీలో ఉన్న ఆత్మ దేవుని కోసం సిద్ధంగా ఉండాలా. నీలో ఉన్న ఆత్మ వెలిగించబడాలా అంటే నీలో ఏముండాలా? వాక్యం ఉండాలా. అప్పుడు నువ్వు జీవం కలిగిన వ్యక్తివి. నిజంగా ఓన్లీ ఊపిరి పీల్చుకున్నంత మాత్రాన మనం జీవము కలిగిన వారం కాదు. నీ ఆత్మ జీవంతో ఉండాలా. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండాలా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని మనం ప్రాధాన్యతగా తీసుకోవాలా. ఇంకా చూస్తే సామెతలు 16:20 ఉపదేశముకు చెవియొగ్గువాడు మేలు నొందును. ఎవరైతే దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు ఏం పొందుకుంటారంట లైఫ్లో? మేలు. మేలు వెంబడి మేలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు అడగక ముందే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎప్పుడు? నీ హృదయంలో వాక్యం ఉంటే, దేవుని మాటలుంటే నీకు మేలు జరుగుతుంది. నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం, సక్సెస్ అవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని మనము అవలంబించాలా. ఇంకా మనము చూస్తే సామెతలు 29:18 చదువుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అంట. హృదయంలో వాక్యం లేకపోతే మనలో కట్టుబాట్లు ఉండవు. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం, నచ్చింది చేస్తూ ఉంటాం, నచ్చిన చోటికి వెళ్ళిపోతూ ఉంటాం, నన్నెవరు అడిగేది అన్నట్టు బ్రతుకుతూ ఉంటాము. అదే నీ హృదయంలో వాక్యం ఉంటే నీకేముంటుంది? ఆ పని నేను చెయ్యొద్దు, ఎందుకంటే నా దేవుడు వాక్యంలో చెప్పాడు, ఆ విధంగా ఉండొద్దు. ఈరోజు దేవుని మాటలు మన హృదయాల్లో ఉండట్లేవు కాబట్టి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరుడా, రీసెంట్గా 3 చిన్న బిడ్డలు, భయంకరమైన న్యూస్ విన్నాను నేను 2 రోజుల ముందు.
మైనర్ పిల్లలు, ఒక చిన్న పాపని భయంకరంగా చంపేశారు. మీరందరూ కూడా ఆ న్యూస్ చూసుండొచ్చు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరన్నా అంటారా, తల్లిదండ్రులను అంటారా? తల్లి ఏం నేర్పించింది అంటారు, తండ్రి ఏం నేర్పిస్తున్నాడు అంటారు. అదే నువ్వు నీ బిడ్డల జీవితంలో వాక్యం నాటితే, దేవునికి ఇది ఇష్టం ఉండదుమా, దేవునికి నచ్చదు నువ్వు అబద్ధాలు మాట్లాడడము, దేవునికి నచ్చదు ఒకరిని బాధ పెట్టడము, ఒకరిని కొట్టడము, ఒకరిని గిచ్చడము. ఇక్కడే నువ్వు నేర్పిస్తే వాడు చంపేదాకా పోతాడా? పోడు. ఈరోజు గారాబం కనిపిస్తూ ఉంది పేరెంట్స్లో. అది ప్రేమ కాదండి, ఏమన్నా అనుకోండి. చాలామంది తల్లిదండ్రులు ప్రేమ అనుకొని, నేను ప్రేమిస్తున్నా అనుకొని పిల్లలు ఏ తప్పు చేసినా కూడా పోనీలే పోనీలే పోనీలే. నో, నేర్పించాలా, ఇది రాంగ్, ఇది రైట్. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఫోన్ ఇచ్చేస్తారు, పని చేసుకుంటూ ఉంటారు. ఆ ఫోన్లో ఏం చూస్తూ ఉన్నారు, ఏం నేర్చుకుంటూ ఉన్నారు, కళ్ళు ఎంత దెబ్బతింటా ఉన్నవి, ఎవ్వరూ పట్టించుకోవట్లేరు. చివరికి ఇట్లాంటి వార్తలు వినాల్సి వస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, వాక్యము నీ హృదయంలో ఉండాలా, వాక్యాన్ని నువ్వు అవలంబించాలా, నువ్వు పాటించాలా, నీ పిల్లలకు నేర్పించాలా. ఇంట్లో ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళని వాక్యంతో సరిచేయాలా. కుమారుణ్ణి ఎంత గారాబంగా పెంచారంటే, మార్కెట్కి వెళ్ళి కూరగాయలదే అని కూడా తల్లి చెప్పదు. అమ్మో కష్టం ఎందుకు నా కొడుకు, పెళ్ళయింది, వివాహం అయ్యింది, భార్యాభర్తలకి గొడవలు మొదలయ్యాయి. భార్య నువ్వు వెళ్ళి ఇది చేయి అది చేయి అంటే అబ్బాయికి నచ్చట్లేదు. మా అమ్మనే చెప్పలే ఇంతవరకు మార్కెట్ బొమ్మని, నువ్వెవరు అన్నాడు. ఫోన్కి అలవాటు పడిపోయాడు. తల్లి ఏమీ అనొద్దు, నా కొడుకు మంచోడు, ఏమీ అనొద్దు. ఇది ప్రేమనా? ఇది ప్రేమనా తల్లిది? గారాబం ప్రేమనా? నో. చిన్నప్పుడే నువ్వు వెళ్ళాలా, నువ్వు కష్టపడాలా, నువ్వు చెయ్యాలా, ఆ ఫోన్ చూడకు అని చెప్పినుంటే ఈ స్థాయికి వచ్చేవాడా? చాలా చక్కటి బిల్డింగ్ కట్టుకున్నారు, ఇంట్లో ఎవ్వరూ లేరు, ఇప్పుడు ఖాళీ. ప్రియా సహోదరి సహోదరుడా, హృదయములో వాక్యం లేకపోతే కట్లు ఉండవు, బ్రతుకు ఇష్టానుసారం అయిపోతుంది, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఏ పిల్లలు తప్పు చేసినా, భర్త తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా ఒకరినొకరు హెచ్చరించుకోవాలా, మార్చుకోవాలా పద్ధతులు. సో దేవోక్తి లేకపోతే ఏమవుతారంట జనులు? చెప్పాల గట్టిగా, కట్లు లేక తిరుగుతారు. సో నీలో వాక్యం ఉంటే, నీలో దేవుని శక్తి ఉంటే, నువ్వు వేరే వ్యక్తులను ఎటువంటి అపవిత్రమైన చూపులతో చూడవు. ఈరోజు ఎన్నో భయంకరమైన సంబంధాలు కూడా చూస్తూ ఉన్నాం. వివాహం అయినాక స్త్రీలు ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు. వివాహం కాకముందు యవన బిడ్డలు ఎవరెవరితో సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు. ఇవన్నిటికీ కారణము దేవోక్తి హృదయములో లేదు, కట్లు లేవు. ప్రియా సహోదరిలారా, దేవుని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నేను కాదు, రమ్య కాదు, నన్ను మర్చిపోండి. దేవుడు నీకు నాకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వాక్యం నీలో ఉండాలా, కట్టుబాట్లు నీలో ఉండాలా. ఒకరు చెప్పేంత వరకు కాదు, నువ్వే ఇతరులకు చెప్పే రీతిగా ఉండాలా. హల్లెలూయా. ముందుకెళ్దాం. ఎంతమందికి ఆపేయండి అని అనిపిస్తుంది? ఆపేయాలా? ఆపేస్తాను, టైం కూడా అయిపోయింది. చివరిగా 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు 4వది చూద్దాం. మొట్టమొదటిది గుర్తుందా అందరికీ? ఎటువంటి స్త్రీగా ఉండాలా? వెరీ గుడ్. రెండవది
దేవుని కోసము చేసేవారిగా ఉండాలి. మూడవది వెరీ గుడ్, వాక్యాన్ని అనుసరించేవారిగా ఉండాలి. చివరిగా ఇది చెప్పి నేను ముగించేస్తాను. తీర్పు ఉంది అని గుర్తుపెట్టుకోవాలా. ప్రతి స్త్రీ సంఘంలో ఏం గుర్తుపెట్టుకోవాలా? తీర్పు ఉంది. ఒకరోజు మనము దేవుని సింహాసనం ముందు జడ్జిమెంట్లో నిలబడాలా అని మనం గుర్తుపెట్టుకోవాలా. మనం ఎంత పెద్దవారమైనా కావచ్చు, గనులం కావచ్చు, గ్రేట్ కావచ్చు, ధనికులం కావచ్చు, బీదవారం కావచ్చు, ఎటువంటి వారైనా ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలా అని గుర్తుపెట్టుకోవాలి. వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12:14 చదువుదాం. ప్రసంగి 12:14. చాల్మా ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, గూఢమైన ప్రతి అంశమును, ఇన్ని రోజులు ఏదైతే దాచిపెట్టామో సీక్రెట్స్, ఎవ్వరికి తెలియదు అనుకుంటాం. సీక్రెట్ నాకే తెలుసు, నా పిల్లలకి తెలీదు, నా భర్తకు తెలీదు, భర్త అనుకోవచ్చు నా భార్యకు తెలీదు, ఎవ్వరికి తెలీదు, నాకే తెలుసు అనుకుంటాం కదా. ఇవన్నీ అంట గూఢమైన ప్రతి అంశమును దేవుడు విమర్శ చేయనప్పుడు ఆ క్రియ మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఒకరోజు ఇప్పుడు పాస్టర్ అమ్మ గారు కూర్చున్నారు కదా, అట్లా దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే నేను నా సంఖ్య వచ్చినప్పుడు నేను నిలబడతాను అక్కడ. నన్ను లెక్క అడుగుతాడు దేవుడు. నేను భూమి మీదకి పంపించాను కదమ్మా, నువ్వు చేసిన మంచి కార్యాలు ఇవి, చెడ్డ కార్యాలు ఇవి. నేనంటాను చెడ్డ పనులైతే నేను ఏం చేయలేదయ్యా, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను. ఇప్పుడు అక్కడ స్క్రీన్ వేసారే ఒకటి ఉందా? ఆ స్క్రీన్ ఇది మానవులు సృష్టించింది. నార్మల్గా ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆయన దగ్గర ఇంకా గొప్ప వైఫై ఉంటుంది. 5G 10G 50G ఏముందో ఆయన దగ్గర. అవన్నీ కూడా ఒకరోజు తెర మీదికి వస్తాయంట, నేను చేసిన గూఢమైన సంగతులు. ఆ రోజు వాక్యం చెప్తా ఉంది, మనందరికీ 2 సాక్షులను పెట్టాడంట దేవుడు. చెప్తారా ఎవరో వాళ్ళు? నేను ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్తా మీకు. ప్రతి ఒక్కరికి కూడా 2 సాక్షులను దేవుడు పెట్టాడంట. ఆ రోజు వాళ్ళు సాక్ష్యం చెప్తారు తీర్పు రోజు. వెరీ గుడ్ సిస్టర్ గారు, మీ పేరు ఇందిరమ్మ గారికి చప్పట్లు కొడదామండి గట్టిగా. భూమి ఆకాశమును మీకు సాక్షులుగా ఉంచానని వదిలేసుకున్నాడు దేవుడు. చేతి దులిపేశాడు, పని అయిపోయిందని. ఇంకా ఆయన చూడని అవసరం లేదు. ఎవరు చూస్తున్నారంట నిన్ను నన్ను? భూమి చూస్తూ ఉంది, ఆకాశం చూస్తూ ఉంది. ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా పరిగెత్తి తప్పు చేయగలమా? భూమి నుండి వెళ్ళి వేరే ఏ ప్లేస్కి వెళ్ళన్నా తప్పు చేయగలమా? ఆకాశం నుండి తప్పించుకొని ఎక్కడికన్నా వెళ్ళి తప్పు చేయగలమా? చేయలేము. కయ్యూను హేబేలును చంపేస్తే ఆడెవ్వరు లేరు పొలంలో, 3వ వ్యక్తి. దేవుడు ఏమంటా ఉన్నాడు? నేల మొర పెడతా ఉంది కయ్యూన్. ఎవరు సాక్ష్యం చెప్పారు? భూమి. ఆ రోజు భూమి చెప్తుంది, రమ్య అబద్ధమాడింది, రమ్య దొంగతనం చేసింది. ఆకాశం చెప్తుంది, రమ్య పలాంది చూడకూడంది చూసింది, రమ్య వాళ్ళ అత్తగారిని హింసించింది, రమ్య